అల్ట్రా పెయింట్స్ తో చెరీ రంగుల వెలుగులు నింపేద్దాం. ఇప్పుడు మీ ఇంటికి కొత్త రంగుల కళ అల్ట్రా పెయింట్స్. ఆసియాలో గూగుల్ క్లౌడ్ డేటాకు విశాఖపట్నం గేట్వే కానుంది. ప్రపంచ టెక్ మెగా డేటా సెంటర్ ఏఐ హబ్ నిర్మాణానికి రేపు శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ సమక్షంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత అమెరికా వెలుపల గూగుల్ పెడుతున్న అతి భారీ ప్రత్యక్ష పెట్టుబడులకు విశాఖ కేంద్రంగా మారింది. 1 గిగావాట్ పైగా సామర్థ్యంతో 3 చోట్ల 600 ఎకరాల విస్తీర్ణంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తుండగా ఇందుకోసం 1.35 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది గూగుల్. విశాఖ, అనకాపల్లి జిల్లాల పరిధిలో గూగుల్ సంస్థ 1 గిగావాట్కు పైగా సామర్థ్యంతో 3 చోట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. వైజాగ్ మెగా డేటా పార్క్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టుకు అదానీ సంస్థ మౌలిక వసతుల భాగస్వామిగా ఉంది. ఇది కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు, భవిష్యత్తు నిర్దేశించే డేటా ఏఐ మెగా హబ్ కూడా కావడంతో మరింత ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ సేవలందించే మౌలిక వసతులు, భారీ ఎత్తున డేటా స్టోరేజీ, అత్యంత వేగవంతమైన కమ్యూనికేషన్ సదుపాయాలు వంటివి ఏర్పాటవుతాయి. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్. సముద్ర గర్భంలో వేసే కేబుళ్లతో అభివృద్ధి చేసే ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వేతో వివిధ దేశాలతో అనుసంధానం ఏర్పడుతుంది. ఆనందపురం మండలం తర్లువాడ దగ్గర నిర్మిస్తున్న అతిపెద్ద, అత్యాధునిక మెగా డేటా సెంటర్ ఏఐ హబ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, సంస్థ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైజాగ్ మెగా డేటా పార్క్ లిమిటెడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తర్లువాడలో 266.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంపిల్లి వద్ద 174.80 ఎకరాలను కేటాయించింది. ఈ 3 డేటా సెంటర్లను 2028 నాటికి పూర్తి చేయాలన్నది గూగుల్ లక్ష్యం. డేటా సెంటర్లు, వాటి ద్వారా ఏర్పడే ఎకోసిస్టమ్స్ వల్ల ప్రత్యక్షంగా 60,000 ఉద్యోగాలు ఏర్పడతాయని అంచనా. డేటా సెంటర్ను స్వాగతిస్తూ వైజాగ్ ఎంజీఎం బీచ్లో ఏర్పాటు చేసిన సైకత శిల్పం అందర్నీ ఆకట్టుకుంటోంది. మొత్తానికి వైజాగ్ మెగా డేటా పార్క్ లిమిటెడ్కు శంకుస్థాపన కార్యక్రమానికి సాగర నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.